సీజన్ మారిన ప్రతిసారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. చాలా మంది ఈ వాతావరణాలను బీట్ చేయడానికి కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. వేసవిలో వేలాది రూపాయలు పెట్టి ఏసీలు కొనుగోలు చేయలేక చాలా మంది సాధారణ పౌరులు తమలోని టాలెంట్ ను బయటకు తీసిన విషయం తెలిసిందే. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో కూలర్లు తయారు చేసి నెటిజన్లతో భళా అనిపించుకున్నారు. ఇప్పుడు చలికాలం వంతు వచ్చింది. చలిని తరమడానికి ఇప్పుడు ప్రయోగాలు మొదలయ్యాయి. ఓ వ్యక్తి చలిని భరించలేక వేడి నీటి కోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చలికాలం సాగుతోంది. చలి దారుణంగా ఉంటోంది. దీని కారణంగా ఇంట్లో కుళాయి ఆన్ చేయగానే మంచుగడ్డలా చల్లగా ఉన్న నీళ్లు వస్తుంటాయి. స్నానం చేయడం నుండి ఇంటి పనులు చేసుకోవడం వరకు చల్ల నీళ్లతో తంటాలి. దీనికి చెక్ పెట్టడానికి ఓ వ్యక్తి వింత ప్రయోగం చేశాడు. మేడ మీద ఉన్న ట్యాంకుకు హీటర్ను సెట్ చేశాడు. వీడియోలో ఓ వ్యక్తి అపోలో వాటర్ ట్యాంక్ దగ్గర పనిచేస్తుండడం చూడొచ్చు. అతడు వాటర్ ట్యాంకు సైడ్ నుండి పెద్ద రంధ్రం చేస్తాడు. అనంతరం నీరు వేడి చేయడానికి ఉపయోగించే హీటర్ను ఆ ట్యాంకుకు చేసిన రంధ్రం లోపల ఉంచుతాడు. ట్యాంక్లో వాటర్ లీక్ అవ్వకుండా రబ్బర్ ముక్కలు, నట్ల సహాయంతో దాన్ని బిగుతుగా బిగించాడు. దీంతో భారీ గీజర్ తయారైపోయింది. హీటర్ రాడ్కు కరెంటు సప్లై ఇస్తే ట్యాంక్లో నీళ్లు వేడి అవుతాయని అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ భారీ గీజర్ యమలోకానికి కాల్ కనెక్ట్ చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారీ గీజర్ కు తగ్గట్టే కరెంటు బిల్లు కూడా భారీగా వస్తుందని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ ఐడియా చాలా బాగుంది అంటూ మరికొందరు ఈ భారీ గీజర్ ను మెచ్చుకుంటున్నారు.